ఆదికాండం 30:6 నుంచి చూద్దాం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అని అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, మనం చూస్తే ఇక్కడ లేయాకి కాన్పు ఆగిపోతుంది. ఇంకా లేయా కనడం ఆగిపోతే ఇక లేయా ఏం చేస్తుంది? పాతకాలంలో మరి పనికత్తులు ఆ రాజు తరపున మరి వాళ్ళ నాయకురాల తరపున పిల్లల్ని కనొచ్చు. ఓకే, సో అలాగా మరి రాహేలు కన్నది కనుక లేయా కూడా మరి తన పనికత్తులను ఇస్తుంది. 5వ వాడు అంటే ట్రూప్ అంటే శాన అనమాట. ఓకే, చూడండి, సీ ద కాంపిటీషన్. ఇది హెల్దీ కాంపిటీషనా అన్హెల్దీ కాంపిటీషనా? అన్హెల్దీ కాంపిటీషన్. దిస్ ఈజ్ నాట్ గుడ్. కానీ ఇక్కడ మళ్ళీ తన దాసి ఇద్దరిని కనేటప్పటికీ ఏమంటుందంట, దేవుడిని నన్ను ఆశీర్వదించాడు, నేను సంతోషంగా ఉన్నా అని ఆషేర్ అని పేరు పెడతాది. అయితే ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు నేను, ఇంత జరుగుతున్నా ఆ టెంట్ మీద ఏముందో తెలుసా? ఆశీర్వాదం ఉంది. దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఆన్ ఇట్. ఈ ఇద్దరి మధ్యన నలిగిపోతున్న యాకోబు, ఓకే, ఈ అసూయతో ఒకళ్ళనొకళ్ళు కంటున్నటువంటి ఇద్దరు సహోదరుల మధ్య ఏం నెరవేరుతుంది? ఆశీర్వాదం. ఇక్కడ యాకోబు నా జీవితం ఏంటో పక్కనేమో లాబాను, ఓ పక్కనేమో వీళ్ళిద్దరూ, ఈ బతుకేంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి యాకోబు, వీళ్ళిద్దరునేమో కొట్లాట. లాబానేమో వీళ్ళు ఏమయ్యారు, వీడి మూలంగా నేను బ్లెస్ అయ్యి వీడిని ఎలా పర్మనెంట్గా ఇక్కడ పెట్టేద్దామా అని లాబాను ప్లాను. వాడు రకరకాల మోసాలు. ఈ స్కెచ్లన్నిటిలో కూడా అబ్రహాం ఆశీర్వాదం ఎలా పనిచేస్తుందంటే, నీకు ఇసుక రేణువుల వల్లే అప్పటికి అంతమంది పోటీకి అంతమందిని కనేసారు. 1 2 3 4 5 6 7 8 మందిని కనేసారు. ఇప్పటికి 8 మెంబర్స్ ఫినిష్. ఓకే, ఆల్రైట్. అలాగే గుర్తుపెట్టుకోండి, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలు అనుకోని అయిపోతున్నా, ఇలా అయిపోతుంది, నీవేం అయిపోవు. ఏదో ఒక రకంగా ఆత్మీయంగానో అనుభవపూర్వకంగానో, ఒకవేళ నీకు డబ్బులు రావట్లేదా, నీకు ఇంకా స్వస్థపడలేదా, ఇంకా నువ్వు సేవ స్టార్ట్ చేయలేదా, బిజినెస్లో టర్న్ ఓవర్ పెరగలేదా, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, పిల్లలు కనలేదు, ఏంటి నా జీవితం ఒక్కడనే ఇలాగైపోయాను, ఇలా అయిపోయా అనుకోక. నో 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 ఏదో ఒక రకంగా గాడ్ ఈజ్ డెవలపింగ్ యూ అండ్ బిల్డింగ్ యూ స్పిరిచువల్. ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే ఈ జ్ఞానంతో ఏదో ఒక రీతిగా దేవుడిని ఆశీర్వదించి, నీకు తెలియదు, నీకు తెలియని రీతిగా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. యేసుని నమ్మిన వాళ్ళకి ఇదే పరిస్థితి. వాళ్ళు ఏదో ఒక రకంగా ఆశీర్వాదం పొందుతున్నారు. లాజరస్ని చూసి అనుకోవచ్చు, ఏంటో వాడి జీవితం ఎందుకు పుట్టాడో ఏంటో అసలు ఏంటి అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రకంగా పనిచేసిందా లేదా? సో somebody's poverty and curse could be a blessing. బట్ కానీ అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే మనుషుని హృదయంలో ఉండేదంతా చెడుతనము. 400 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక రాజు కింద ఎందుకు పెట్టేశాడు? వాళ్ళు పెరగకుండా బానిసలుగా చూసేటంత రాజులను ఫస్ట్ ఫరో, సెకండ్ ఫరో, థర్డ్ ఫరో, ఇలాగా ఒక 4-5 ఫరోల కింద పెట్టేశాడు. ఆ బానిసత్వంలో ఆ 400 సంవత్సరాల్లో 4 తరాల్లో ఒక కుటుంబం దేశం అవడం అసంభవం. కానీ ఇక్కడ వీళ్ళు ఒక దేశాన్ని నింపేటంత జనం అయిపోయారు. హౌ కెన్ దే బికమ్ 60 lakhs? ద మ్యాక్సిమం దే కుడ్ బికమ్ ఇస్ 20,000 మ్యాక్సిమం. దట్స్ ఆల్సో బియాండ్ ఇమాజినేషన్. వై స్లేవ్స్కి ఎందుకు పెట్టాడంటే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకోరు, వాళ్ళని చూసుకో. విశ్వాసాన్ని కాపాడుతున్నాడు దేవుడు. చూసారా, వారు రాజులు చేసుకోరు, వాళ్ళే చేసుకుంటున్నారు పెళ్ళి. అవునా? బానిసలు అక్కడే ఉండాలా. ద ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద ఫ్యామిలీ. టేక్ కేర్ ఆఫ్ దర్ వైఫ్స్. ఓకే, రైజ్ ద కిడ్స్. ఓకే, సో ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, హస్బెండ్ అండ్ వైఫ్. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. వర్క్ హార్డ్, కమ్. ద ఓన్లీ జాయ్ విత్ హస్బెండ్ అండ్ వైఫ్, నో అదర్ జాయ్.
సో ద కిడ్స్ గ్రూ. సో ఈ సమస్యల్లో, ఈ బాధల్లో, వేదనల్లో యాకోబు చాలా త్వరగా దేశం అయిపోయాడు. సో దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ గోయింగ్ ఆన్. నీ ఇంట్లో అనుకోవచ్చు, నాకు ఈ భార్య ఎందుకు, నీ భర్త ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు. నో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డోంట్ డివోర్స్, డోంట్ కిక్ అవుట్, డోంట్ మెస్ అప్. మిస్టేక్స్ చేసావా, ఏం చేసావా, రిపెంట్, కమ్ బ్యాక్. యూ విల్ అల్టిమేట్లీ ఎండ్ అప్ ఇన్ ఎ బ్లెస్సింగ్. మీ ఇంట్లో, నీ ఆర్థిక పరిస్థితిలో, నీ శరీరంలో ఎక్కడ ఏ బాధ, ఏ వేదన, ఏం జరుగుతుందో తెలియదు. తుదకు నీవు ఆశీర్వాదంగా మిగులుతావు. యేసుని నమ్ముకుంటే ఇంత గొప్ప ధన్యత. నీ వ్యాధి, నీ బాధ, నీ లేమి, నీ ఒంటరితనం, నాకు అది లేదు, ఇది లేదు, అవన్నీ కూడా తుదకు, అంటే ఏ గొప్పతనం ఎందులో ఉంది? ఆరోగ్యంలో లేదు. కానీ తుదకు యేసు ఉంటే ఎలాగైనా ఆ నిత్య జీవంలోకి చేరుస్తాడు. యు సీ దట్. సో నోయింగ్ జీసస్ ఇస్ ద బిగ్ థింగ్. యేసును తెలుసుకోవాలంటే ఎంత ముఖ్యమైంది. ఆయన పట్టుకొని నడవటం అనేది చాలా ముఖ్యం. ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదం నిన్ను కవర్ చేస్తా. నెవర్ కంపేర్ విత్ అదర్స్. లివ్ ఎ హ్యాపీ లైఫ్. దేవుడు అందరూ అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా ఉండి వెళ్ళాలని దేవుని చిత్తం. ఆల్రైట్, దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. యు సీ దిస్. దేవుడు కొంత కృప ఇచ్చిన తర్వాత ఈ బైబిల్ చదువుతూ ఉంటే దాని పాత నిబంధన, కొత్త నిబంధనలోంచి దేవుని చిత్తానుసారంగా చూస్తే యూ విల్ సీ ద బ్యూటీ. బట్ సీ ద కంక్లూజన్. యు సీయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే కృప ఎలా పనిచేస్తుందో చూసారా? ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో ఏముందో తెలీదు. నీవు ఆశీర్వాదంగా ముగిస్తావు నీ జీవితాన్ని. నీ కష్టాల్లో, నీ వేదనలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. నీకు కనపట్లే. సంబడీ సే థ్యాంక్ యూ జీసస్ ఫర్ బ్లెస్సింగ్ మీ. మేబీ ఇంకా నీ షుగర్ పోలే, బీపీ పోలే, థైరాయిడ్ పోలే, ఒళ్ళు నొప్పులు పోలే, పెళ్ళి అవ్వలే, అనుకున్నది జరగలే, ఉద్యోగం రాలే, ఇంకా ప్రతిహీనంగా ఉంది. బట్ డోంట్ వరీ, నీకు యేసు తెలుసా? అదొకటే చాలు. ఆశీర్వాదముతో పైన నింపబడ్డావు నువ్వు. క్యారీ ఆన్, జస్ట్ క్యారీ ఆన్ అండ్ మూవ్ ఆన్. ఆదికాండం 30:14. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసననుకొని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. చూడండి, ఇక్కడ మ్యాండ్రేక్స్ అంటే తెలుగులో ఒక చక్కటి మాట ఉంది. మ్యాండ్రేక్స్ అంటే వర్స్ 15, పుత్రదాత వృక్ష పండ్లు. ఇక్కడ ఎందుకు తెచ్చుకుంటుంది లేయా? ఇక్కడ లేయా కన్నం ఆగిపోయింది. నలుగురిని కన్నది కదా, కానీ ఆగిపోయింది. ఇక ఎవరికి అంటున్నారు? దాసీలకు అంటున్నారు. దాసీలకు అన్నం మీద నేనే కనాలా అని చెప్పి షీఈస్ గెటింగ్ ఫర్టిలిటీ ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ ఏంటంటే, అసలు మ్యాండ్రేక్స్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే, మ్యాండ్రేక్స్ ఆర్ ఏ రూట్, ఏ కైండ్ ఆఫ్ రూట్ విచ్ విల్ బ్రింగ్ ఫర్టిలిటీ టు ఏ ఉమెన్. ఒక స్త్రీకి మరి గడ్డితనాన్ని తీసేసి చక్కగా మరి పిల్లలు కలిగేటట్టు చేసే వేర్లాంటి. సో ఇక్కడ రాహేల్ ఏమంటది? నాకీ అంటది. ఎవరిని? రూబేన్. రూబేన్ అంటే ఎవరి కొడుకు? లేయా మొదటి కొడుకు. నేను కనట్లేదు రాని, వెళ్ళి పట్టుకురా అంటే పట్టుకొస్తాడు. ఈమె ఏమంటది? ఇప్పుడు రాహేల్ కనలేదు కదా. సో రాహేల్ ఏమంటది? నాకీరా అంటే అప్పుడు లేయా అందుకుంటుంది, నా ముగ్గురిని తీసేసుకున్నావు, ఈ పళ్ళు కూడా తీసేసుకుంటావా అని చెప్పి ఆ చెల్లితోట దెబ్బలాట ఆడుతుంది. ఓకే, ఏం చెల్లమ్మా అని. పైకి ఇద్దరు ఉండేది ఒకే ఇంట్లో ఉంటూ భర్తను నాకే అడుక్కునే పరిస్థితి. వేర్లు. అప్పుడు ఏం చేస్తా? మా నాన్న ఇంటికి వస్తాడంట, అదే ఇంట్లో. సరే ఏమవుతుంది, నాతో ఉండాలని చెప్పి పళ్ళు ఇచ్చేస్తాడు. పళ్ళు ఇచ్చేసిన తర్వాత మళ్ళా లేయకంటది. అంటే ఇక్కడ పండు మూలముగాన దేవుడు గర్భం తెరిచాడా? దేవుడు. లేవికాండం 18:18 చూద్దాం. లెవిటికస్ 18:18. నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాఛాదనము తీయుటకు ఆమెతో పెండ్లి చేసుకునకూడదు.
సీనా అంటే దేవుడు ముందే చెప్తున్నాడు, అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదు. అందుకే ఇజ్రాయెల్ అంటే గొప్ప దేశం. ఎందుకో తెలుసా? గాడ్ హెస్ గివెన్ దెమ్ సమ్ స్టాండర్డ్స్, సమ్ రూల్స్, సమ్ రెగ్యులేషన్స్. హీ టోల్డ్ దెమ్, యూ కెనాట్ మ్యారీ టూ సిస్టర్స్. అన్నెసరీ పీస్, మనస్సుకు శాంతి లేదు. ఇక్కడ కాంపిటీషన్ కొరకు, ఫర్ ద సేక్ ఆఫ్ కిడ్స్ హీ గాట్ మ్యారీడ్. లాభానికి ఏం తెలియదు. లాభాన్ అంటే లాభాన్ ఏంటి? కకృతి. ఎందుకంటే people don't know how people's future will be. He will be blessed or not. See the kind of effect that's happening. ఆదికాండం 30:20. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబులూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అంటే 7 కన్నది, అంటే విశ్రాంతి ఇచ్చాడు ఆమెకు కడుపుకి. ఇదిగో 7 ఇచ్చా, ఇప్పుడు నీకు ఇస్తున్నా. నీ ద్వేషము వలన దేవుడు రోషం కలిగి వాళ్ళని బ్లెస్ చేయొచ్చేమో. అయినప్పటికీ ఆమెకి ఇంకా తీరలే. ఇప్పుడు పిల్లల సంతోషం పిల్లలదే. భర్త దక్కాడా? దక్కలే. అటు చూసారా? ఒకటి కోసం ఒకటి అనుకుంటాం. మనల్ని తృప్తిపరిచేది పిల్లలు కాదు, భర్త కాదు, దేవుడే. రిమెంబర్ దట్. పిల్లలంటే పిల్లల మీద పడతావు, భర్త అంటే భర్త మీద పడతావు. దేవుడు నీకున్నాడు కరెక్ట్. ఈ లోకంలో నీకు డబ్బు కావాలా, పిల్లలు కావాలా, భర్త అన్నీ కావాలా, కానీ నిన్ను తృప్తిపరిచేది దేవుడే. ఏదైనా మరీ యుద్ధం చేస్తుందా, దాని గురించి నీ జీవితాన్ని పాడు చేసుకోక. ఆ భర్త నీ మాట అనట్లేదా, పోనీ చక్కగా ఆనందంతో కాపురం చేయి. దేవుడు నీ యొక్క సహనాన్ని చూసి నీ భర్తను మారుస్తాడు. రోజు దెబ్బలాడుతున్నావు అనుకో, ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయన తిట్టి దూషించి ఎందుకు? యువర్ రిలేషన్షిప్, నరులేమి తండ్రులేమి అందరూ నా వశములో ఉన్నారు. సమస్తము నా వశము. ఎవరి కడుపు ఎప్పుడు తెరవాలి? దేవుడు మూసినా తెరిచినా దానిపైన ఏముంటుంది? ఆశీర్వాదం. దేవుడు ఏదైనా ఇవ్వలేదంటే నీ మంచి కొరకే, దేవుడు ఏదైనా ఇచ్చాడంటే అది నీ మంచి కొరకే. సో హ్యావ్ ఎ బ్లెస్సింగ్ అండ్ గాడ్ మైండ్. ఈరోజు నువ్వు యేసుని నమ్ముకున్నావా? తృప్తిగా ఉండు యేసుతోటి. ఓకే, బీ హ్యాపీ and be blessed that you got Jesus with me. Celebrate every day that you got Jesus. ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకో, నాకు యేసు తెలుసు, యేసు నాతో ఉన్నాడు అని. సెలబ్రేట్, దట్స్ ఇట్. చూద్దాం, లెట్స్ కంటిన్యూ. 23. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను. నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు గదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. సో ఫైనల్ గా ఈ 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేస్ట్ అయ్యాయి. 20 సంవత్సరాలు వేస్ట్ అయ్యాయా? ఎక్కడో ఆశీర్వాదం నెరవేరుతుందా? నువ్వు అనుకోవచ్చు, నాకు ఇంత ఆలస్యం జరిగింది, ఇది జరిగింది, అది జరగదు. నీవు యేసుని నమ్ముకుంటే ఏది వృధా అవ్వదు. నథింగ్ విల్ బీ వేస్టెడ్ ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్. దేవుడు నీ తప్పుల్ని వాడుకుంటాడు, నువ్వు పడిపోయిన వాటిని వాడుకుంటాడు. దాని ద్వారా నీకు ఇంకా జ్ఞానాన్ని నేర్పిస్తాడు. మరి శిష్యులందరూ పడిపోవడం ద్వారా దేవుడు వాళ్ళు ఎడతెగక ప్రార్థించాలనేది నేర్పిస్తాడు, నిద్రపోకుండా. లేకపోతే తూగి నిద్రపోతారు, 1 గంట కూడా ప్రార్థించుకోండి. యేసుప్రభుని తిరస్కరించి లేచిన తర్వాత తూగుళ్ళేదేం లేదు, మేడగదిలో ప్రార్థించేటప్పటికి అగ్గి దిగిపోయింది వాళ్ళ మీద. ఫైర్, దే బికమ్ ఫైర్ పీపుల్. గాడ్ విల్ యూజ్ యువర్ మిస్టేక్స్. దేవుడి రోగాల్ని వాడుకుంటాడు, చనిపోయిన ఎముకని వాడుకున్నాడు, నీ క్యాన్సర్ శరీరాన్ని, నీ రోగ శరీరాన్ని, నీ అప్పుల్ని, నీ దీనస్థితిని, నీ బాధను కూడా వాడుకుంటాడు దేవుడు. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్. గాడ్ ఈజ్ సో పవర్ఫుల్. ఇక్కడ 27 చూద్దాం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పెను. ఒకడేమో శకునం ద్వారా తెలుసుకున్నాడు, ఇంకొకళ్ళేమో అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. యాకోబు చూశాడు, అనవసరంగా నేను వీడి దగ్గరికి వచ్చానే, వీడికి 7 ఏళ్ళు చాకిరీ చేశానే, ఐఎమ్ ద బ్లాస్ట్. సో ఇట్ టుక్ 20 years ఫర్ జాకోబ్. మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు అంట
అతడు ఆ పందులు పట్టు తింటూ ఒక మాట అంటాడు, హీ కేమ్ టు హిమ్సెల్ఫ్. యూ విల్ నో యువర్ గాడ్. వెన్ యూ నో యువర్ గాడ్, ఇట్ టేక్స్ టైమ్. యువర్ పెయిన్, యువర్ ట్రబుల్ విల్ టెల్ యూ హూ యువర్ గాడ్ ఈస్. ఒకసారి అక్కడికి వెళ్దాం. లూకాసు వార్త 15:16. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవడునూ వానికేమీయూ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ హీ న్యూ హూ హీ వాస్. నేను ఎక్కడి నుంచి పడిపోయాను అతనికి అర్థమైపోయింది. ఇక్కడ ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ గుండా వెళ్ళడం ద్వారా ఇతని తండ్రి ఎవరో ఎంత ఇంపార్టెంట్ తెలుసుకో. అలాగే ఆశీర్వాదము ఎలాగొస్తుంది, అంతశక్తివంతమైంది అని తెలియడానికి 20 ఏళ్ళు పట్టింది. అలాగని ఆలస్యం అంతా వేస్ట్ అయిపోయిందా? అవలే. ఏదో ఒక రకంగా యాకోబు బ్లెస్ అయ్యాడా లేదా? 11 మందితో పోతున్నాడు. ఈస్ గోయింగ్ విత్ 11 కిడ్స్, ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. పరలోక గుమ్మాలుగా ఈ శాపములో, ఈ బాధలో ఉండే 12 గుమ్మాలు అవబోతున్నాయి, ఆకలివాడు బెంజమిన్తో సహా. పరలోకపు గుమ్మాలుగా. పోనీ ఏమన్నా 12 మంది మంచోళ్ళ? యోసేపు తప్ప ఎక్కడో ఒక చోట అందరూ తేడా మనుషులే కదా. చంపేద్దాం అనుకుంటారు అసూయతోటి. ఎందుకంటే ఇద్దరు అమ్మలో అసూయే కదా, ఈ మీద అమ్మ అసూయ. అందుకని మొత్తం అన్నదమ్ములందరూ అసూయ, పుట్టినోళ్ళంతా. ఓకే, నాకు ఆశీర్వాదం ఉందండి, వీడు ఆశీర్వదించబడకూడదు. అయినా దేవుడు అబ్రహాం ఆశీర్వాదం ఉంది కాబట్టి వీళ్ళ అసూయను తీసేసి పశ్చాత్తాపడేటట్టు చేసి మళ్ళా వాళ్ళని ఆశీర్వదించి దేవుడు ఆ సంతానం నుంచి యేసుప్రభువుని తీసుకొస్తాడు. యు సీ దట్. సో నా ఇక్కడ 20 ఏళ్ళు పట్టింది. ఆశీర్వాదము నాలో ఉంది కదా, నేను 7 ఏళ్ళు అనవసరంగా చేశాను. నేను ఈ పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోయి ఉంటే నేను బ్లెస్ అయ్యేవాడిని కదా, నా చేతుల్లో ఆశీర్వాదం ఉందా? అప్పుడు చెప్తాడు, లాభానో నేను వెళ్ళిపోతున్నానంటే లాభానికి అర్థం కాదు. అంటే వెళ్ళిపోతున్నాడు అంటే వీళ్ళు తెలిసిపోయిందంటే, అవును నాకు తెలుసు, నువ్వు బ్లెస్డ్, నువ్వు వెళ్ళిపోక నాయన, నువ్వు ఉండు ఇంట్లో, నీ మూలంగానే నేను బ్లెస్ అయ్యాను అంటే యాకోబు అంటాడు, నాకు కూడా తెలిసేది. నీకెలా తెలుసు అంటే శకునం అంట. శకునం అంటే అతనికి కొన్ని ఉండేటువంటి జ్ఞానము కొన్ని. సో అలా తెలుసుకొని ఆశీర్వదించబడ్డాడు. అందుకే అది తెలుసుకునే రాహేలుకి బదులు లేయాని ఇచ్చేస్తాడు, మళ్ళీ రాహేలు ఇచ్చేస్తాడు. ఇక అతను వెళ్ళిపోకుండా అతనికి ఎక్కడ బ్లెస్ అయితే వెళ్ళిపోతాడో అని చెప్పి మనం చూస్తే వచ్చే రోజుల్లో 10 సార్లు జీతం మార్చేస్తాడు. హీఈస్ కంట్రోలింగ్ ద బ్లెస్సింగ్, హీఈస్ కంట్రోలింగ్. ఏదో ఒక రీతిగా ఎదుగుతూ వచ్చారు. ఈ సంవత్సరం దేవుని ఆశీర్వాదము మీ జీవితంలో మీరు చూచుదురు గాక. మే యూ లొకేట్ యువర్ ఓన్ బ్లెస్సింగ్ టుడే. యూ హ్యావ్ సీన్ అదర్స్ బ్లెస్సింగ్. ఎవ్రీ వన్ హూ ఈజ్ వాచింగ్, ఎవరైతే ఈరోజు చూస్తున్నారో, ఈరోజు మీరు మీ ఆశీర్వాదాన్ని కనుగొందురు గాక. టైం పడుతుంది. యూ విల్ లొకేట్ యువర్ బ్లెస్సింగ్. ఇక్కడ ఇద్దరు తెలుసుకున్నారు, యాకోబు కూడా తెలుసుకున్నాడు. ఇంక నేను చేయను, నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతా అంటే ఏంటి? ఒక్కడిగా ఉన్నప్పుడేమో నేను పోషించుకోలేను, ఒక 100 మందితోటి దాసులు అన్నీ ఉన్నాయి, వీళ్ళందరినీ ఇచ్చాయి, నా చేతులు ఆశీర్వదింపబడినాయి, నా తండ్రి ఆశీర్వదించబడినోడు, నేను ఎక్కడికి ఆశీర్వదిస్తాడు, ముందు నిన్ను వదిలించుకోవాలని పోతున్నాడు. వెన్ యూ హ్యావ్ ఎ బ్లెస్సింగ్ యూ విల్ లివ్ ఇన్ స్టైల్. ఆశీర్వదింపబడిన వాళ్ళు భాష వేరుగా ఉంటుంది. ఈ సంవత్సరము యాకోబులాగా మీరు ఆశీర్వదింపబడిన వారని మీకు మీరు తెలుసుకుందురు గాక. మే యు నో దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. అందుకే నేను చెప్తాను, డిమాండ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. యూ కెనాట్ లివ్ లైక్ దాట్. కరెక్టే, పరలోకానికి వెళ్ళాలా, బట్ ద బ్లెస్సింగ్ హ్యాస్ టు బి డిమాండెడ్. ఆ ఉద్యోగం నీ బ్లెస్సింగ్ కాదు. ద జాబ్ ఈజ్ నాట్ అ బ్లెస్సింగ్, దట్ బిజినెస్ ఈజ్ నాట్ అ బ్లెస్సింగ్. ఎప్పుడైతే అద్భుత రీతిగా కనీసం 100 రెట్లు చూడాలా, ఈ రకంగా ఈ సంవత్సరం మీరు ఆశీర్వాదాన్ని ఎరిగి గుర్తుపట్టుదురు కాక. మే యూ లొకేట్ అండ్ ఐడెంటిఫై యువర్ బ్లెస్సింగ్. నజరేయుడైన యేసయ్య, కనికరం గల దేవా, కృపగల దేవా, ఇదిగో ప్రభువా, ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. When the devil comes as a flood, the Holy Spirit will raise a standard, oh Lord. మేము లోకానికి వెలుగై ఉన్నాము, ఇదిగో మమ్మల్ని వాడుకో. మా నుంచి జీవం అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని, జీవం అనేటువంటి స్వస్థతను, స్వార్థ అనేటువంటి జీవాన్ని మా జీవితం నుంచి విడుదల చేయి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, పరిపూర్ణ స్వస్థత దయచేయండి. అప్పుడు ఈ జీవం అనేకులకు ప్రకటిస్తూ ఈ లోకంలో చీకటిని వెలుగుగా మార్చుకునేటట్టు చేయమని, వారి అవసరాలన్నీ తీర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.